ముఖ్యంగా మేధావులము అని చెప్తూ సెక్యులరిజాన్ని ముందు పెడుతూ భారతదేశ సామాన్యులను తప్పుదారి పట్టిస్తున్న ఈ సెక్యులర్ ఇంటెలెక్చువల్స్ ఆర్ ఇంటెలెక్చువల్ సెక్యులర్స్ అనండి, ఏదైనా అనండి, వారికి మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, పహల్గామ్ ఉగ్రదాడి ఒక మతం మీద జరిగిన దాడి. మీరు చెప్తున్న సెక్యులరిజం కాలం చెల్లిపోయింది. చాలా మంది మీడియా ముందుకు వచ్చేసి ఇది ఎన్నో ఉగ్రదాడులు జరిగాయి కదా, దాంట్లో ఒక ఉగ్రదాడే కదా అని అంటున్నారు. సెక్యులరిజం అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇండస్ వాటర్ ట్రీటీలో నుంచి భారతదేశం బయటికి రాకూడదు అని సలహాలు కూడా ఇస్తున్నారనమాట. మరి ఇలాంటి సలహాలు ఇచ్చిన వారికి నా ప్రశ్న ఒకటే, భారతదేశంలో రాజ్యాంగం అంటూ ఒకటి ఉంది. అది భారతదేశానికి సార్వభౌమాధికారాన్ని ఇచ్చింది. ఇండియా ఇస్ సావరిన్, ఇండియా ఇస్ సుప్రీం, ఇండియా ఇస్ డెమోక్రటిక్, ఇండియా ఇస్ సెక్యులర్, ఇండియా ఇస్ సోషలిస్ట్, ఇలాంటివన్నీ మనం చదువుతున్నాం కదా కాన్స్టిట్యూషన్ లో. అలాంటి కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ అని ఉన్నాయి. ఆ ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అన్నది అందరికీ వర్తించే రైట్. అలాంటి రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ ని వయలేట్ చేసిన వ్యక్తిని శిక్షించాలి అని మన రాజ్యాంగం చెప్తోంది కదా. మరి ఆ టూరిస్టుల యొక్క ఆర్టికల్ 21 ని ఇబ్బందికి పడే విధంగా వాళ్ళ ప్రాణాలను తీసి దాన్ని వయలేట్ చేసిన ఈ ఉగ్ర మూకలకు ఎలాంటి శిక్ష పడాలి? ఆర్టికల్ 14 ద రైట్ టు ఈక్వాలిటీ. ఆ రోజు అక్కడ ఈక్వాలిటీ చూసామా? నువ్వు హిందూ అని కదా చంపారు. ఇదేనా ఈక్వాలిటీ అంటే? ఇదేనా సెక్యులరిజం అంటే? ఉగ్రవాదానికి మతం లేదు అని అంటున్నారు. మతం నిజంగా లేదా? ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్, రైట్ అగెయిన్స్ట్ డిస్క్రిమినేషన్. ఇలాంటి బేసిక్ ఫండమెంటల్ రైట్స్ కే హాని జరుగుతోంది కదా. ఇలాంటి రైట్స్ ఉల్లంఘనలు జరుగుతున్నప్పటికీ ఒక ఉగ్రవాదిని శిక్షిస్తే, ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న దేశాన్ని వార్నింగ్ ఇస్తే, దాని మీద యుద్ధాన్ని ప్రకటించే పరిస్థితి వస్తే హ్యూమన్ రైట్స్ అని, సెక్యులరిజం అని, పాపమని అంటున్నారే. మరి ఈ పాప భీతి, హ్యూమన్ రైట్స్ అక్కడ ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు వర్తించదా, లేకపోతే వాళ్ళ కుటుంబాలకు వర్తించదా? వాళ్ళ కుటుంబాలకు మీ హ్యూమన్ రైట్స్ అనో లేకపోతే ఇంకొకటనో సమాధానం చెప్పి న్యాయం చేస్తుందా? ఈ రోజుకైనా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఎవరి మతాన్ని వాళ్ళని ఫాలో అవ్వనివ్వండి, అంతే తప్ప మనం వెళ్ళి ఇంకొకరి మతంలో కలవాల్సిన అవసరం లేదు, వారి పద్ధతులు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తిని, ఎదుటి మతాన్ని గౌరవించడం అంటే వాళ్ళలాగా ఉండేటట్టు చేయడం, అంతే తప్ప మనం వారిలాగా మారటం కాదు. వారు చేస్తున్న ప్రతి పైశాచిక చర్యకి, రాజ్యాంగ విరుద్ధమైన చర్యకి సమర్థించటం కాదు. సెక్యులరిజం అంటే అన్ని మతాలను గౌరవించటం, అంతే తప్ప ఒక మతాన్ని తొక్కేసి మిగతా మతాలన్నిటినీ అభివృద్ధి పథంలో నడిపించటం, వాళ్ళు చేసే పైశాచిక పనులన్నిటినీ సమర్థించటం అన్నది మాత్రం కాదు అని గుర్తుంచుకోవాలి.